ఏపీ పొలిటికల్ పిక్చర్లో కడప జిల్లా అంటేనే ఓ వైబ్రేషన్. అక్కడేం జరిగినా హాట్ టాపికే. దశాబ్దాలుగా ఒకే పార్టీ హవా నడిచిన జిల్లాలో టీడీపీ బలంగా నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రతి అడుగులోనూ సవాళ్లు, ప్రతి గెలుపులో చెమటోడ్చిన కార్యకర్తల కష్టం దాగుంది. అందుకే ప్రొద్దుటూరు పర్యటనలో చిన్నబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పైకి అత్యంత సౌమ్యంగా చిరునవ్వుతో కనిపిస్తూనే సైకిల్లో అంతర్గతంగా ఉన్న వర్గ పోరుపై క్లాస్ తీసుకున్నారు. రాజకీయాల్లో ఆయన పెద్ద లెక్చర్లు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారాయి. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతూ వస్తుంది. కంచుకోటలుగా చెప్పుకునే ప్రాంతాల్లో వర్గపోరు కారణంగా ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాల్లో పాత నాయకులకు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి లేదా ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య గ్యాప్ పెరుగుతుందనే రిపోర్టులు పార్టీ అధిష్టానానికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు లాంటి సమస్యాత్మక నియోజకవర్గంలో తలెత్తిన వివాదాలు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని గ్రహించిన హైకమాండ్ ప్రక్షాళన దిశగా తొలి అడుగు వేసింది. ప్రొద్దుటూరు లాంటి అత్యంత సమస్యాత్మక కీలకమైన నియోజకవర్గంలో ఈ గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరడంతో దీనిని ఇక్కడే గట్టిగా అణచివేయకపోతే భవిష్యత్తులో జిల్లా మొత్తం పార్టీ బలహీనపడుతుందని లోకేష్ ముందే గ్రహించారు. అందుకే తన కడప పర్యటనను కేవలం అధికారిక సమీక్షగా కాకుండా ఒక పొలిటికల్ సర్జరీలా మార్చేశారు. ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజులారెడ్డితో పాటు జిల్లాలోని సీనియర్లను ఉద్దేశించి లోకేష్ మాట్లాడిన తీరులో అద్భుతమైన రాజకీయ పరిణతి కనిపిస్తుంది. పెద్దరికమంటే ఆధిపత్యం కాదు, బాధ్యత అని లోకేష్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సీనియర్ నాయకులు తమకున్న రాజకీయ అనుభవాన్ని, పెద్దరికాన్ని పార్టీలో గ్రూపులను పెంచడానికి కాకుండా అందరినీ కలుపుకొని పోయే వారసత్వ బాధ్యతగా వాడుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే లేదా సీనియర్ నేత అంటే అందరికీ అండగా ఉండాలి తప్ప తన చుట్టూ ఒక చిన్న కోటను సృష్టించుకొని మిగతా వారిని అణగదొక్కకూడదనే సందేశమిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సమయంలో అష్టకష్టాలు పడి పోలీస్ కేసులకు భయపడకుండా పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పదవులు వచ్చాక పాత వాళ్లను పక్కన పెట్టి కొత్త ప్రయోజనాలను వెతుక్కునే నైజాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. లోకేష్ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క డైలాగ్ జిల్లా రాజకీయాల్లో భూకంపం పుట్టించింది. టీడీపీలో వర్గాలు ఉండవు, ఎవరైనా గ్రూపిజం చేయాలనుకుంటే తలుపులు తెరిచే ఉన్నాయి, వెళ్లొచ్చన్నారు లోకేష్. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, పార్టీ క్రమశిక్షణను ధిక్కరించే ఏ స్థాయి నాయకుడైనా సరే ఎంతటి వారైనా వేటు వేయడానికి అధిష్టానం వెనుకాడదనే స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. సొంత నియోజకవర్గాల్లో తాము చెప్పిందే వేదం, తమ వర్గమే నడవాలి అనుకునే నాయకులకు లోకేష్ మాటలు మింగుడు పడడం లేదట. హైకమాండ్ తమ కదలికలపై నిఘా పెట్టిందనే భయం ఇప్పుడు సీనియర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. తమ పదవులు, ప్రాధాన్యతలు ఎక్కడ కోల్పోతామేనన్న ఆందోళనతో వారు ఇప్పుడు ఆత్మసమీక్ష చేసుకునే పరిస్థితి ఏర్పడింది. నారా లోకేష్ కడప పర్యటన కేవలం ఒక రాజకీయ పర్యటన మాత్రమే కాదు, అది కడప జిల్లాలో టీడీపీకి ఒక డిక్లరేషన్ లాంటిది. పార్టీ కోసం కష్టపడిన వాడే నాయకుడు. పార్టీలో వర్గాలు నడిపితే తలుపులు తెరిచే ఉన్నాయనే లోకేష్ పదునైన మాటలు కడప రాజకీయ దిశను పూర్తిగా మార్చేయడం ఖాయం. ఈ వార్నింగ్ తర్వాత కడప తమ్ముళ్లు ఎంతవరకు దారికొస్తారు, క్రమశిక్షణతో ముందుకు సాగుతారనేది భవిష్యత్తు రాజకీయ తెరపై తేలనుంది. చిన్నబాబు కడప టూర్తో కడప తమ్ముళ్లలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పడుతుందా, లేదంటే వార్నింగ్ కలకలం మునుముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.